హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియోలో సెకండ్ టేబుల్ విత్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో అనేది ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నెక్స్ట్ టాపిక్ థర్డ్ టేబుల్ అండి. టేబుల్స్ అంటే పట్టిక లేదా ఇక్కాలు అని కూడా అంటారు కదా! ఆ వర్డ్ వద్దులెండి. మనం పట్టిక అనేది యూజ్ చేసుకుందాము. ఇది థర్డ్ టేబుల్ అనేది నేను ఈజీగా అండ్ మల్టిప్లికేషన్ కూడా ఎలా ఈజీగా చేయాలో అనేది చూపిచ్చేస్తాను. సో, చూసేయండి. So let's start the video. 3 into 1 equal to 3. Next, 3 into 2 equal to 6. 3 into 3 equal to 9. 3 into 4 equal to 12. 3 into 5 equal to 15. 3 into 6 equal to 18. 3 into 7 equal to 21. 3 into 8 equal to 24. 3 into 9 equal to 27. 3 into 10 equal to 30. Next, 3 into 11 equal to 33. 3 into 12 equal to 36. 3 into 13 equal to 39. 3 into 14 equal to 42. Next, 3 into 15 equal to 45. 3 into 16 equal to 48. 3 into 17 equal to 51. 3 into 18 equal to 54. 3 into 19 equal to 57. Last but not least, 3 into 20 equal to 60. మనం ఈ 20s వరకు నేర్చుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇదే మల్టిప్లికేషన్‌లో చాలా ఈజీగా అనేది ఎగ్జాంపుల్‌లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనం ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. సో, చూస్తాను కదా! ఇందులో తీసుకుందాము. 16 into 3 ఆర్ 3 into 16 ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకుందాము. 3 into 16 ఈక్వల్స్ టు హౌ మచ్ అని ఎక్కడైనా అడిగారనుకోండి పిల్లలకి, మనం నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా మీకు. 3ని 16 టైమ్స్ ప్లస్ చేయడం ఆర్ 16ని 3 టైమ్స్ ప్లస్ చేయడం. ఏదో ఒకటి మనం అలా ప్లస్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుందండి. సో, చూపిస్తాను. 16 + 16 + 16 ఈక్వల్స్ టు ఎంత? ఆర్ మనం 3ని 16 టైమ్స్ ప్లస్ చేయాలి. 3 + 3 + 3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇది మనకి ఆన్సర్ ఎంత వస్తుందో సేమ్ ఇది కూడా ఆన్సర్ అంతే వస్తుందండి. సో, చూసేద్దామా? 16 + 16 + 16 16 16 16 6 3s ఎంత తీసుకున్నాం మనం? 18. ఒకవేళ మీకు అలా గుర్తు లేకపోతే 6 3s కౌంట్ చేసుకోండి. ప్లస్ చేసుకోండి. మనం చెప్పిన ప్రాసెస్ ఉంది కదా! లైన్స్ వేసుకొని 6 6 6 18 1 1 2 3 4 48. సో, ఆన్సర్ 48. నెక్స్ట్ ఇవి కూడా అండి. 3 + 3 3 + 3 ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఆన్సర్ 48 వస్తుంది. వచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో, చూస్తున్నారు కదా! 16 × 3 48 వచ్చింది. అది కరెక్టో లేదో చూద్దాము. సో, మనం తీసుకున్నాం కదా! 16 × 3 ఆర్ 3 × 16 = 48. సో, చూస్తున్నారు కదా! చాలా ఈజీగానే ఇది మనం పిల్లలకు కూడా నేర్పించొచ్చండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి అండ్ రిమైనింగ్ వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.